పగడాల ప్రవీణ్ గారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపన తెలియజేస్తున్నాము. చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటంటే మరపురాని సంఘటన. ఇలా మర్చిపోవాలన్నా ఇంచుమించు ప్రతి నిత్యము కూడా ఆయన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన బయలుపరుస్తూ ఉండేవారు. ఆయన ముఖంలో కళను చూస్తూ ఉంటే అంబేద్కర్ గుర్తొస్తుంటారు నాకు. నిజమే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖం యొక్క కళ అంబేద్కర్ ముఖంలాగా నాకు కనబడుతుంది. చాలా జ్ఞానవంతులు. అయితే ప్రభువారు ఏం చెప్పారంటే, బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్పిందంటే, లోకంలో మనం ఎలా ఉండాలని చెప్పారంటే, నిష్కపటంగా ఉండాలి. అంటే పావురము వలె నిష్కపటముగాను, పాముల వలె వివేచన కలిగి ఉండాలి. అంత జ్ఞానం కలిగిన ఆయన, వాక్యాన్ని బోధించే ఆయన, అన్ని గ్రంథాల మీద మరి పరిశీలన చేసి అందరికీ హెచ్చరించినటువంటి గొప్ప గొప్ప మర్మాలు బోధించినటువంటి మహానుభావులు అలా ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్ళటం వలన కూడా కొంత బాధాకరమైన విషయమే కదా. లోకములో విలువైన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక టైంలో అలాగే కదా, రాజశేఖర రెడ్డి గారు వాతావరణం బాగోకపోయినా కానీ ప్రజల కోసం ఆయన వెళ్ళిపోయాడు. వాతావరణం బాగోలేదని తెలిసి కూడా వెళ్ళిపోయారు, ప్రమాదానికి గురైపోయారు. విలువైన మనుషులు అంటే ప్రజలకు విలువైనటువంటి వ్యక్తులు కొందరిని దేవుడు పుట్టిస్తాడు. అట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ చాలా భయంకరమైన రోజులు, ఈ భయంకరమైన రోజుల్లో సేవకులైనా అలా సువార్థికులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన కాలం, అంచె దినములలో, తిమోతి 3లో ఉంది కదా, అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చును. మనసులు స్వార్థప్రియులు, అనురాగరహితులు, డాంబికులు, బుద్ధిహీనులు, గర్వాంధులు, తల్లిదండ్రులకు అవిధేయులు, క్రూరులు. క్రూరులు అంటే చూసారండి, క్రూరత్వం, మానవత్వం ఉండదు, క్రూరత్వం. క్రూరులా మారిపోయారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంది. చాలా ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. అందులోకి మన భారతదేశంలో మరీ ఎక్కువైనటువంటి క్రూరత్వం కనబడుతుంది మిగతా దేశాల కంటే. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉందాము. ఎందుకంటే అసలు క్రైస్తవులు ఏ పాపం చేస్తారో మరి తెలియదు, కానీ మందిరాలు కూల్చడం జరిగినాయి, తర్వాత అనేక మందిని చంపటం కూడా జరిగింది. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో తెలీదు. ఎంత భయంకరమైన కక్ష పొందుతారో మరి తెలీదు. డిబేట్ చేసేటప్పుడు ఇరుపక్షాల వారు కూడా ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందాలు చేసుకుని వాదిస్తూ ఉంటారు. అందులో సత్యమైన లేకపోతే అసత్యమైన ముందు అంగీకారాన్ని తెలియజేసుకుంటారు కదా. తర్వాత ఇలా కక్ష పొందటం మంచి పద్ధతి కాదు. మరి ఎందుకు మరి ఆయన ఇలాగా చేశారో తెలియదు, కానీ ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థన తప్ప మరి ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేద్దాం. సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నారు. ఆయన గురించి మర్చిపోవాలన్నా మరుపు రావట్లేదు. చాలా వేదనకరమైనటువంటి సంఘటన. తన కుమార్తె మాట్లాడుతుంటే దుఃఖం పొంగొచ్చేస్తుంది. పాపం ఆ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో చూడండి. అయ్యో పాపం అన్నవాళ్లే. అయినా ఏం చేస్తాం? దేవుని యొక్క నిర్ణయాల ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాము. మరి సత్యము దేవుడు బయలుపరుస్తాడు. జీవం గల దేవుడు, వెల్లడి చేయక మానడు. ఆయన చూస్తున్న దేవుడు. ఎంత గొప్ప అధికారి అయినా, ఎంత గొప్ప మనిషి అయినా, అధికారి అయినా, నాయకుడైనా, ఏమైనా కానీ ఆకాశమందు అందరికీ దేవుడు ఒకడు ఉన్నాడు. అందరికీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రజల యొక్క వైఖరి అంతా కూడా చూస్తున్నాడు, వింటున్నాడు. ఈ బ్రతుకు ఏపాటి బ్రతుకండి? మా బ్రతికితే ధనవంతుడైనా పేదవాడైనా 80 సంవత్సరాల మించి బ్రతకగలుగుతున్నారు. ఈ కాలంలో 40కే చచ్చిపోతున్నారు. అలాంటి 80-40 సంవత్సరాల జీవితం బ్రతుకు కోసం ఎన్ని ఘోరాలా? ఇదేమన్నా శాశ్వతమా? మన బ్రతుకు భూమి మీద శాశ్వతమైన బ్రతుకులైతే పోరాడి రకరకాల ఘోరాలు, మోసాలు, అక్రమాలు చేస్తున్నారనుకుంటే పర్వాలేదు. ఎవడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత అధికారి అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవాడైనా చనిపోయి వెళ్ళక తప్పదు. ఎక్కడికి వెళ్తాడు? ఏ దేవుడైతే మానవునికి జన్మ ఇచ్చాడో మనిషి ఆత్మ అక్కడికి వెళ్తుంది, వెళ్ళక తప్పదు. అక్కడ చేతులు కట్టుకుని తల వంచి నిలబడవలసి వస్తుంది. ఈ లోకంలో ఎన్ని అక్రమాలు చేసి, ఎన్ని మోసాలు చేసి, ఘోరాలు చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు ప్రజలు.
చెల్లదు. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. ఆత్మ అక్కడికి వెళ్తుంది, అక్కడ మరలా వేరే బాడీ ఉంటుంది, ఆ బాడీలో వెళ్ళాలి. ఇక్కడ ఎలాగైతే మనిషి నిలబడి నడుస్తూ మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నాడో అక్కడ కూడా లేచి నిలబడతాడు. దేవుని సన్నిధిలో నిలబడాలి, తప్పదు. దేవుడు లెక్కడుగుతాడు. భూమి ఆకాశములు నీ ప్రవర్తన, ఒక మనిషి యొక్క ప్రవర్తన భూమి ఆకాశములు లెక్క చెప్పుతాయి, భూమి ఆకాశములు సాక్ష్యం ఇస్తాయి. ఆ దేవుడి చేతిలో నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు, ఎంత గొప్పవాడైనా తప్పించుకోలేడు. ఇక్కడ రికమెండేషన్ ఉండొచ్చు, ఒకరి బలం ఒకరికి ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట, జీవము గల దేవుడైన యెహోవా ఆయన ఎదుట నిలబడక తప్పదు. కాబట్టి బైబిల్ చెప్పినా, ఖురానం చెప్పినా శిక్ష తప్పదు. బైబిల్ అదే చెప్తుంది, ఖురానం అదే చెప్తుంది, వేద గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, దుష్ట శిక్షణ శిష్టరక్షణ. దుష్టులకు శిక్ష తప్పదు, పాపులకు శిక్ష తప్పదు. మోసగాళ్ళకైనా ఎవరికైనా ఈ మట్టి శరీరం కోసం, ఈ పనికి మాలి బ్రతుకు కోసం, మా బ్రతుకుతే 80 సంవత్సరాల బ్రతికే ఈ బ్రతుకు కోసం మోసాలు, ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు, క్రూరత్వము, భయంకరత్వము, అసలు ఎంత ఘోరమండి. మన బ్రతుకు మనము పరిశీలన చేసుకుంటే ఇదేమైనా శాశ్వతమా? ఈ భూలోకము శాశ్వతం కాదు. ఎన్ని ఘోరాలండి, ఎన్ని పోరాటాలు, ఎన్ని కక్షలు పట్టడం. మానవులమైన మనుషుల పట్ల మనుషులు కక్షలు పడుతున్నారు. చాలా తప్పు. అందరం ఒకటే, అందరం ఒక రకంగానే ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు వెళ్ళిపోతారు, దానికి తప్పేమీ లేదు. కాబట్టి ఎన్ని మతాలు చెప్పినా మనిషికి శిక్ష దండన ఉంది, ఆ శిక్ష దండన ఉంది, దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి నిజంగా జరిగిన సంఘటన చాలా ఘోరమైనది, మరపురాని సంఘటన. ఆ కుటుంబానికి ఎంత ఘోరం చేశారో చూడండి, ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఏం చేయము. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తుందని కూడా అనుకోలేదు, కానీ ఆయన కూడా జాగ్రత్తగా వెళ్ళి ఉండాలి. మరి ఆయన ఒంటరిగా వెళ్ళటం కూడా పొరపాటే. నేను చాలా బాధపడుతున్నాము. మేమైతే ప్రార్థన చేస్తున్నామో అందరము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో శాంతి భద్రతలు కావాలని, భారతదేశం శాంతితో ఉండాలని, క్రూరత్వం ఉండకూడదని, అందరి మనస్తత్వాలు మారాలని, అందరూ ఒకే బిడ్డలమని, ఒకే తండ్రి బిడ్డలమని, అన్నదమ్ములమని భావించే మనస్తత్వం రావాలి. ఇది భయంకరమైన రోజులు, ఘోరమైనటువంటి రోజులు, అపాయకరమైన కాలం, అన్నిటి అంతం సమీపంగా ఉన్న రోజులు, దుర్దినములలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునికి భయపడి ఉందాం. చాలా జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘోరమైన రోజుల్లో మనం ఉన్నాం, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండి దైవభక్తి సాధనము చేస్తూ మనకి ఈ లోక సంబంధమైన బ్రతుకు శాశ్వతం కాదని, ప్రభువు రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. తన భక్తులైన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. కారణం ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి చనిపోయిన ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ సత్తే వెంటనే పరలోకములో ఉంటాడు, ప్రభు సన్నిధిలో ఉంటాడు. అక్కడ శాశ్వతమైన జీవితం ఉంది. ఈ శరీరం యొక్క బ్రతుకు 80 సంవత్సరాలు, లేకపోతే 70, లేకపోతే 50, అంతే కదా. శాశ్వతమైన జీవితం అక్కడ ఉంది. ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉందన్న సంగతి ప్రజలకు తెలియటలేదు. ఇక్కడ సచ్చిన తర్వాత మరొక జీవితం ఉంది. సత్తే ఏమవుతున్నాంలే అని అనుకుంటున్నారు, కానీ శరీరానికే కానీ మరణం, ఆత్మకు మరణం లేదు. ఆత్మ వెళ్ళవలసిన స్థలానికి వెళ్తుంది. అక్కడ మరలా నీకు జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది. దేవునికి ఏం చెప్తావు? భూమి ఆకాశముల సృష్టిని, యావత్తు జగత్సేకటి సృష్టిని, సకల జీవకోటి ప్రాణుల, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రాల నదులను, కొండలు, పర్వతములు, ఎడారులు యావత్తు చేసిన సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని, ఆ సృష్టికర్తకి భయపడాలి ప్రతి మనిషి కూడా. ఈ మానవ బ్రతుకు ఏపాటిదండి. సరే, మనం ప్రార్థన చేద్దాం. చాలా మనము ప్రార్థన చేయవలసి ఉంది. ఎవరి వలన వాదార్పు ఆ కుటుంబానికి కలగదు. దేవుడే వాదార్చాలి. కాబట్టి కక్షలు, భేదాలు మానివేసి సహోదర ప్రేమ కలిగి ఉందాం.